నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తుంది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముంచుకొస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఇప్పుడు 2 ఏళ్ల పాలనను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆమె జనంలోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఒకసారి జనహిత పాదయాత్రతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు చాలా నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఆమె పాదయాత్రలో టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా గతంలో పాల్గొన్నారు. ఇప్పటికే మొదటి విడత పాదయాత్ర పూర్తి చేసుకుని ఇప్పుడు 2వ విడత పాదయాత్ర కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొదటిసారి కొంత అనానుకూల వాతావరణం, వర్షాల కారణంగా కొంత అప్పుడు వాయిదా వేసినటువంటి నేపథ్యం. ఆ తర్వాత కామారెడ్డిలో బహిరంగ సభ కూడా ఉండటంతో వాయిదా వేశారు. అయితే ఆ నేపథ్యంలోనే కామారెడ్డిలో నిర్వహించబోయే బహిరంగ సభను కూడా వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పెద్దలు పాదయాత్రకు రెడీ అవుతున్నట్లుగా కొంత సమాచారం అందుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తోంది. విస్తృతంగా 6 గ్యారంటీల అమలు తీరును కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ కానీ, ఫ్రీ బస్సు పథకంతో పాటుగా మరిన్ని పథకాలను కూడా అమలు చేస్తున్నారు తెలంగాణలో. సో ఇలాగ ఈ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా క్యాడర్ను కొంత యాక్టివేట్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసమే టీపీసీసీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే జనహిత పాదయాత్రను చేపట్టారని కూడా పార్టీ నాయకులు ప్రకటించారు. కానీ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపునకు జనహిత పాదయాత్ర లాభం చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా దిశగా నమ్ముతోంది. అందుకే ఇప్పుడు జనహిత పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు 2వ విడత పాదయాత్రను కూడా ప్రారంభించే అవకాశాలు త్వరలోనే కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రలో యాక్టివ్గా కొంత పాల్గొంటూ ఉన్నారు. ఆమె ఇప్పటికే కొంత జూమ్ సెషన్స్లో కూడా కొంత దిశానిర్దేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి నేపథ్యం. తనకు ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యే ఛాన్స్ వచ్చిందని కూడా పాదయాత్ర పైన గతంలో మీనాక్షి కామెంట్స్ చేశారు. మరోవైపు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పీసీసీ చేస్తున్నటువంటి జనహిత పాదయాత్ర గురించి కూడా ఆయన వివరించారు. సో ఇప్పుడు ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని సీఎంను కూడా పీసీసీ చీఫ్ కోరారు. దీనిపై సీఎంతో పాటుగా రాష్ట్ర మంత్రులంతా హాజరు అవుతామని సీఎం రేవంత్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మొదటి విడతకి 2వ విడతకి కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. దసరా తర్వాత 2వ విడత పాదయాత్ర షెడ్యూల్ను కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు 2వ విడత పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత లబ్ధి జరిగేందుకు ఇప్పటికే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆ దిశగా డెసిషన్ తీసుకొని ముందుకు అడుగులు వేస్తోంది. కానీ రిజర్వేషన్ల వ్యవహారం రాష్ట్రపతి వద్దకు చేరడంతో నిర్ణయం ఎప్పుడు వస్తుందో అని కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కూడా కోరుతూ ఉన్నారు. మరోవైపు రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పట్లో తేలే పరిస్థితి లేదన్న చర్చ కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు కొంత పార్టీకి నష్టం జరగకుండా ఈ వ్యవహారంలో టీపీసీ కొంత రంగులు దిగింది. అందుకే ఇప్పుడు 2వ విడత పాదయాత్రలో జనంలోకి వెళ్తే పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుందనే అంశాన్ని ఖచ్చితంగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున జనహిత పాదయాత్ర ఒక నిరంతర ప్రక్రియ అంటోంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రజల వద్దకే పాలన అనే భాగంగానే జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మొదటి విడత పాదయాత్రలో తమ దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా పార్టీ పెద్దలు నేరుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్లడంతో మరి తమ పార్టీ చీఫ్ చేపట్టినటువంటి యాత్ర ఆ దిశగా ప్రజలకు ఉపయోగపడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నాయకులు కూడా చెప్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఇప్పుడు 2 లేదా 3 దశల్లో నిర్వహించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒకవైపు జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీస్ కానీ లేకుంటే సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని, అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తమ వద్ద లేరని కూడా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించినటువంటి నేపథ్యంలో తమ వద్ద ఉన్నటువంటి సిబ్బంది ఆధారితంగా 2-3 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కూడా కోరుతూ ఉన్నారు. దీంతో ఇప్పుడు 2 దశల్లో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లుగా స్పష్టంగా మన సమాచారం అంతా ఉంది. ఆ దిశగా కొంత ప్రతిపాదనలు ఇక ఎన్నికల సంఘం కొంత నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమస్యాత్మక గ్రామాలు కానీ లేకుంటే మండలాల్లో కానీ ఇప్పుడు పోలీస్ అధికారులు అట్లాగే అధికారులు నిర్వహించేటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఖచ్చితంగా జిల్లాల కలెక్టర్లు మాత్రం ఇప్పుడు 3 విడతలు ఎన్నికలు నిర్వహించాలని నివేదన చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల సంఘం 2 విడతలు అంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కొంత ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లను చెప్తోంది. మరి ఈ ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లో కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సర్పంచ్ కానీ వార్డు కానీ అట్లాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్ల జాబితాను కూడా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే సీజ్ చేసి భద్రపరిచినట్టుగా కనిపిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఇవ్వగానే మహిళా రిజర్వేషన్లను పార్టీ నాయకుల సమక్షంలో డ్రా తీసి అధికారికంగా కూడా గెజెట్ విడుదల చేసేందుకు కూడా కొంత కసరత్తు చేస్తున్నారు. మరోవైపు బీసీ జీవో విడుదలయ్యే వరకు కూడా రిజర్వేషన్లు
బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటడం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు, మరోవైపు దాన్ని ఖచ్చితంగా ప్రజల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 గ్యారెంటీల్ని బలంగా తీసుకెళ్లేందుకు జనహిత పాదయాత్ర అయితే ఉపయోగం పడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నమ్ముతోంది. మరోవైపు ఈ జనహిత పాదయాత్రలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మొదటి విడత యాత్ర సక్సెస్ అయింది, రెండో విడత కూడా సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సో ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.